నమస్కారం. కీబవకు స్వాగతం. మోకాళ్ళ నొప్పులనేవి ఇవాళ మన దగ్గర పెద్ద సమస్యగా మారిపోయాయి. ముఖ్యంగా పోటెత్తే మోకాళ్ళ నొప్పుల మూలంగా మలివయసు జీవనమే దుర్భరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో మోకాళ్ళ నొప్పులకు దారితీస్తున్న కారణాలు, నొప్పుల బెడదను శాశ్వతంగా వదిలించే మోకీళ్ల మార్పిడి సర్జరీ గురించిన ప్రత్యేక కథనంతో మీ ముందుకొస్తోంది నేటి సుఖీభవ. వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో జవసత్వాలు క్షీణించిపోవటం సహజమే. అలాగే మన శరీరానికి ఆధారమైన ఎముకలు, కీళ్లలో కూడా క్రమంగా అరుగుదల కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మన కదలికలకు మూలమైన మోకిళ్లు అరిగిపోవడంతో పాటు వాటిలో గుజ్జు కూడా క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. ఫలితంగా చాలా మందికి మోకాళ్ళ నొప్పులు మొదలైపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు పోటెత్తే మోకాళ్ళ నొప్పులను తట్టుకునేందుకు మందులు, వ్యాయామాలు, పెయిన్ కిల్లర్స్, అవసరమైతే మోకీళ్ల చిప్పల్లో ఇచ్చే ఇంజెక్షన్స్, చివరికి మోకీళ్లు మార్పిడి దాకా వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మోకాళ్ళ నొప్పుల గురించి, మోకీళ్లు మార్పిడి ఆపరేషన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. నడక నరకప్రాయం, కదలికలు కనా కష్టం, పద్మాసనం తీరని స్వప్నం. మొత్తంగా మోకాళ్ల నొప్పులనేవి మలివయస్సు జీవనాన్ని దుర్భరం చేసే పెను విపత్తులు. వయసుతో పాటు మోకాలి కీళ్లలో అరుగుదల మూలంగా నడవటం, కూర్చోవటం, లేవటం వంటి దైనందిన పనులన్నీ అతి కష్టమైన వ్యవహారంగా మారిపోతాయి. మహిళల్లో ఈ మోకాళ్ల నొప్పుల బాధలు మరీ ఎక్కువ. నడవలేక నడుస్తూ మెట్లెక్కడానికి ఆపసోపాలు పడుతుంటారు. పోటెత్తే నొప్పుల్ని భరించలేక చాలామంది ఇంటికే పరిమితం అవుతుంటారు. మన దగ్గర మోకాళ్ల నొప్పుల బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు కనిపిస్తాయని చెబుతున్నారు డాక్టర్. ఆర్థరైటిస్ అని కామన్గా మనం వాడుతూ ఉంటాం కదా. ఆర్థరైటిస్ నాకు ఆర్థరైటిస్ వచ్చింది ఇలా అంటుంటారు. ఆర్థరైటిస్ అంటే నథింగ్ బట్ కార్టిలేజ్ ఇంజరీ. అంటే రెండు ఎముకలు కలిసి కీళ్ళు తయారవుతుంది. కీళ్ళ చివరి భాగంలో ఉన్నటువంటి తెల్లని పదార్థాన్ని మనం కార్టిలేజ్ అంటాం. ఆ కార్టిలేజు వివిధ కారణాల వల్ల, అంటే వయసు వల్ల కానీ, దెబ్బలు తగలటం వల్ల కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఒక ఇన్ఫ్లమేషన్ వల్ల కానీ పాడవడాన్ని ఆర్థరైటిస్ అంటాం. అంటే ఎముక చివరి భాగంలో ఉన్న కార్టిలేజు పాడవడాన్ని ఆర్థరైటిస్ అంటాం. ఈ పాడవడం అనేది రకరకాల కారణాల వల్ల ఉండొచ్చు. దాన్ని ప్రైమరీ ఆర్థరైటిస్ అంటే వయసు రీత్యా అరిగిపోవడం. అంటే ఒక 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు మన దేశంలో తీసుకుంటే దాదాపు 100 మందిలో 11 నుంచి 12 మందికి సివియర్గా ఈ కాళ్ళు, మోకాళ్ళు అరిగిపోయి నడవలేకపోతూ ఉంటారు. అంటే వంగిపోయేలా నడుస్తుంటారు వంకరి కాళ్ళతో. ఇది సెనైల్ అంటే ఒరిజినల్గా ఏజ్ వల్ల వచ్చిన ఆర్థరైటిస్. ఇది ప్రైమరీ ఆర్థరైటిస్ అంటాం. సెకండరీ ఆర్థరైటిస్ అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్. అంటే యంగ్ పేషెంట్లో 20 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఆడవాళ్ళలోని ఈ కీళ్ళు, అంటే అన్ని కీళ్ళు కూడా మోకాలకే కాకుండా చేతిలో ఉన్నటువంటి జాయింట్స్కి కానీ వీటికి అన్నిటి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్తో ఈ జాయింట్స్ బాగా ఇన్ఫ్లమేషన్తో కదపలేక నడవలేకపోతూ ఉంటారు. వీటిని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అన్ని జాయింట్స్తో పాటు మోకాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి కొత్త కాలంకి, అంటే ఒక 10 నుంచి 15 సంవత్సరాల్లో మందులు వాడుతున్నప్పటికీ కూడా ఆ కాళ్ళు, మోకాళ్ళు అరిగిపోతూ ఉంటాయి. వాటికి అదొక డిసీజ్ విధంగా మనము మెడికల్ ట్రీట్మెంట్, తర్వాత పూర్తిగా అరిగినప్పుడు సర్జికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. షుగరు, బీపీ ఏ విధంగా మనకన్నమాట జెనెటిక్గా ఉంటుందో ఇది కూడా మన వంశపారంపర్యంగా కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివి ఉంటాయి కనుక దాన్ని కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కొంతకాలం డిలే చేయొచ్చు. అంటే మనం పూర్తిగా అరగకుండా ఒక 5 సంవత్సరాల్లో పూర్తిగా అరిగిపోవాల్సింది ఒక 15 సంవత్సరాల వరకు మనం తీసుకెళ్ళొచ్చు. మన మోకాలిలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. ఒకటి పైనుంచి వచ్చే తుంటి ఎముక, రెండోది జాయింట్ నుంచి కిందికి ఉండే మోకాలి ఎముక, మూడోది మోకాలి చిప్ప. మోకాలి లోపల కీలు కదలటానికి వీలుగా అటూ ఇటూ మెనిస్కిసస్ అని 2 పల్సని వాషర్లు ఉంటాయి. అలాగే క్రూషియేట్ లిగమెంట్స్ అని ముందు ఒకటి, వెనుకకు ఒకటి ఉంటాయి. మన శరీర బరువును, కదలికల్లో ఒత్తిడిని తట్టుకునేందుకు వీలుగా మోకీలులో మెత్తటి లైనింగ్ వంటి సైనోవియం పొర ఉంటుంది. ఎముకకు మధ్య పచ్చి కొబ్బరిలాగా కనిపిస్తున్నది కార్టిలేజ్. ఇక్కడ
సుమారు 20 సీసీల నీరు ఉంటుంది. దీన్నే సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. వీటన్నింటి వల్ల మోకీలు మృదువుగా కదులుతుంది. మన దేశంలో ప్రతి దానికి కింద కూర్చునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అంటే మనం పూజలు చేసినప్పుడు మఠం వేసుకోవటం కానీ, అదేవిధంగా ఏదైనా తినేటప్పుడు కూడా మఠం వేసుకొని తినటాలు, ఆ మెట్లు కూడా మన దేశంలో తక్కువ ప్లేస్లో పెద్ద పెద్ద స్టోరీడ్ బిల్డింగ్లు కట్టడం వల్ల సరిగ్గా ఇలాగ ల్యాడర్లాగా ఉన్నటువంటి మెట్లు ఎక్కడాలు, వీటి వల్ల ఎర్లీగా ఈ మోకాళ్ళు అరిగిపోవడం జరుగుతుంది. అయితే ఈ నివారణ మార్గాల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే కింద కూర్చోవటం మానేయాల్సి ఉంటుంది. మీకు ఒకసారి మీకు 45-50 సంవత్సరాల్లో మోకాలు నొప్పులు మొదలైతే అప్పుడు నుంచి మీరు కింద కూర్చోవటం మానేయండి. అంటే పూజలకు కానీ, తినటానికి కానీ, అదేవిధంగా ఇండియన్ కమోడ్స్, ఇండియన్ టాయిలెట్స్ వాడకుండా వెస్ట్రన్ టాయిలెట్స్ వాడుకోవటం వల్ల కానీ మనం మోకాల మీద ఈ తీవ్రమైనటువంటి ఫుల్గా వంచి కూర్చోవటం వల్ల వచ్చిన కంప్రెషన్, ప్రెషర్ ఓవర్ ది కార్ట్లేజ్ మనం తగ్గించవచ్చు. అదేవిధంగా మెట్లు ఎక్కడం కూడా మానివేయటం చాలా మంచి పద్ధతి. అయితే ఈ ఆర్థరైటిస్ ఒక్కసారి మొదలైన తర్వాత ఏ స్టేజ్లో ఉంటుంది, ఏ స్టేజ్లో మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే దాన్ని బట్టి ఉంటుంది. అవి 4 స్టేజ్లుగా విభజించవచ్చు. ఫస్ట్ స్టేజ్లో అంటే ఎర్లీగా కాండ్రోమలేషియా అంటాం, అంటే మెత్తబడిపోవడం, కార్ట్లేజ్ కొంచెం మెత్తబడి మెట్లు ఎక్కలేకపోవడం, కింద కూర్చునేటప్పుడు నొప్పి రావడం, అలాంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి వారిలో మనం ఈ కాండ్రోమలేషియా ఉండే టైంలోనే మనం మోస్ట్ ఇంపార్టెంట్ నివారణ మార్గాలని ఖచ్చితంగా పాటిస్తే ఈ ఫస్ట్ స్టేజ్ని మనం సెకండ్ స్టేజ్కి వెళ్లకుండా కొంచెం ఆపవచ్చు. సెకండ్ స్టేజ్, థర్డ్, ఫోర్త్ స్టేజ్కి వచ్చేసరికి ఏమవుతుందంటే అలాగా పేషెంట్ మొబిలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుంది, నడవడము, అదే ట్రీట్మెంట్ మొడాలిటీ కూడా మారిపోతూ ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ వరకు మనం నివారణ మార్గాలు పాటిస్తా అప్పుడప్పుడు అవసరమైనప్పుడు ఏదైనా పారాసిటమాల్ లాంటిది, అంటే క్రోసిన్ మాత్ర మనం కామన్గా వాడేది కదా, అలాంటి మాత్రలు వేసుకోవడం వల్ల అప్పుడప్పుడు ఉపశమనం పొందుతా క్వాడ్రిసెప్స్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజులు చేసుకుంటా మనము కొంతకాలం డిలే చేయొచ్చు. నొప్పి మాత్రలు వాడకుండా కూడా ఒక 5 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా డిలే చేసే అవకాశాలు ఉంటుంది ఈ పద్ధతుల్లో పాటించడం వల్ల. నొప్పి మాత్రలు రోజు వేసుకొని మనం గడపడం అనేది పద్ధతే కాదండి ఈ డిసీజ్లో. మోకీలు మార్పిడికి సంబంధించి ఇవాళ మనకు ఎలాంటి కృత్రిమ కీళ్లు అందుబాటులో ఉన్నాయి? కృత్రిమ కీళ్లతో ఉన్న కష్ట నష్టాలేంటి? మోకీళ్లు మార్పిడికి ఎంతవరకు ఖర్చు అవుతుంది? సర్జరీ తర్వాత సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? మోకీళ్లు మార్పిడి సర్జరీ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మనం నడుస్తున్నప్పుడు మన బరువుకు సుమారుగా 1.5 రెట్ల భారం, పరుగెత్తినప్పుడు దాదాపు 4 రెట్ల వరకు మోకాలిపై భారం పడుతుంది. మన జీవిత కాలంలో కొన్ని కోట్ల అడుగులు వేస్తాం. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మోకాలి కీలుపై ఎంత భారం పడుతుందో. మోకీళ్లలో అరుగుదల మొదలైనప్పుడు మొదటి దశలో పొద్దున లేవగానే మోకాలు పట్టేసినట్లుగా ఉంటుంది. మెట్లెక్కి దిగుతున్నప్పుడు కొద్దిగా నొప్పులు ఉంటాయి. రెండో దశలో కీళ్ల మధ్యన గుజ్జు క్రమంగా తగ్గిపోతుంది, కీళ్లు దగ్గరగా వస్తాయి. ఇక మూడో దశలో అడుగు తీసి అడుగు వేయటం కష్టమైపోతుంది. నడుస్తున్నప్పుడు కిర్రుమనే శబ్దాలు వస్తుంటాయి. విశ్రాంతి సమయంలో కూడా నొప్పులు పోటెత్తుతుంటాయి. ఒకసారి లోపల ఉన్నటువంటి వాషర్లా ఉంటాయి, అవి అరిగిపోవడం వల్ల, రుద్దుకోవటం వల్ల ఆ వాషర్ చిరిగిపోవడం, సడన్గా లాక్ అవ్వడం, అదేవిధంగా చిన్న చిన్న లూజ్ బాడీస్ అంటే బోన్ నుంచి ముక్కలు లాంటివి ఊడిపోయి అవి కూడా ఈ జాయింట్ మూమెంట్లో పడి లాక్ అయిపోతుండడము, ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటప్పుడు మనము కొన్నిసార్లు, ప్రతిసారి కాదు కానీ అలాంటివి ఉండేటప్పుడు మనము ఆర్థ్రోస్కోపీ, టెలిస్కోపీ పెట్టి డే కేర్ ప్రొసీజర్స్ అవన్నీ, అంటే కోత లేకుండానే చిన్న హోల్ ద్వారా టెలిస్కోప్ పెట్టి మనం ఆ మెనిస్కస్ ఏదైనా అడ్డం వస్తుంటే దాన్ని మెనిస్కెక్టమని చేయటం, లూజ్ బాడీస్ ఉంటే తీయటం, అదేవిధంగా ఒక కార్ట్లేజ్ డిఫెక్ట్, ఒక చిన్న పోర్షన్లో మనకి కార్ట్లేజ్ పాడైతే దానికి హోల్స్, అంటే సబ్ కాండ్రల్ డీకంప్రెషన్ అనే హోల్స్ చేయటం వల్ల, వీటి వల్ల మనము మేజర్ సర్జరీ లైక్ రీప్లేస్మెంట్కి వెళ్లకుండా పెయిన్ నుంచి ఉపశమనం పొందడం, కొన్ని సంవత్సరాల వరకు ఆ న్యాచురల్గా గాడ్ గివెన్ జాయింట్ని ఉంచడం కూడా జరుగుతుంది. ఇటువంటి టెలిస్కోపిక్ సర్జరీస్ స్పెసిఫిక్ ఇండికేషన్స్ ప్రకారం మనం వెళ్తే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. మనం ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో తీసుకుంటే కార్ట్లేజ్ కొంత భాగం లైక్ 5 సెంటీమీటర్స్ ఇంటూ 5 సెంటీమీటర్స్ ఇట్లా పాడైనప్పుడు గట్టయితే మనము కొన్నిసార్లు ఆస్టోకాండ్రల్ గ్రాఫ్టింగ్ అని చేయొచ్చు, లేకుంటే ఏసీఐ అని ఆటోలాగస్ కాండ్రోసైట్ ఇంప్లాంటేషన్, ఇట్లాంటివన్నీ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కొన్ని ఉంటాయి, అవి కూడా చేయొచ్చు. అయితే ఇవన్నీ కూడా పూర్తిగా ఉపశమనం ఇవ్వకపోవచ్చు. ఒక్కోసారి అలైన్మెంట్ అంటే బాగా వంగిపోయి 40 సంవత్సరాల ఆయనకే వంగిపోయి నడవలేకపోయిన పరిస్థితి ఉంటుంది, అంటే అలైన్మెంట్ సరిగ్గా ఉండదు, ఇలా వంగిపోయి వ్యారస్ డిఫార్మిటీ అని. అలాంటి వాళ్ళకి తిన్నగా చేసే సర్జరీలు కూడా ఉంటాయి, దాన్ని కరెక్టివ్ ఆస్టియోటమీస్ అంటాం.
కరెక్టివ్ ఆస్టియోటమీస్ కూడా వండర్ఫుల్ సర్జరీస్. అవి ఎందుకు చేయాల్సి వస్తుందంటే ఒక అలైన్మెంట్ లేని టైర్ వెళ్తుంటే ఎంతకాలం వెళ్ళలేదు కనుక అలైన్మెంట్ని బెటర్ చేయటం, అలైన్మెంట్ తిన్నగా చేయటం వల్ల అంటే బోన్ని బ్రేక్ చేసి ప్లేట్ వేసి తిన్నగా చేస్తాం, న్యాచురల్ జాయింట్ని రీటైన్ చేస్తా వంగిపోయిన కీళ్ళని తిన్నగా చేయటాన్ని ఆస్టియోటమీ అంటాం. ఈ హైటిబియల్ ఆస్టియోటమీ లాంటి సర్జరీస్ చేయటం వల్ల అలైన్మెంట్ బాగుండి మనకు 40 సంవత్సరాలప్పుడే కీళ్ళ మార్పిడి అవసరమైనంత మోకాలను కూడా మనము ఒక 55 ఇయర్స్ అంటే వరకు మనం ఒక 10-15 సంవత్సరాలని అలైన్మెంట్ ఆపరేషన్ చేసి కూడా మనం నొప్పి లేకుండా పేషెంట్ని నడిపించగలుగుతూ ఉంటాం. మోకీలు మార్పిడి శస్త్రచికిత్స పూర్తిగా అత్యున్నత సాంకేతిక విలువలతో కూడుకున్నది. అనుభవజ్ఞులైన నిపుణులకు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇందులో కృత్రిమ కీలును అమర్చుతారు. ఇవి నేడు రకరకాల డిజైన్లలో లభిస్తున్నాయి. డిజైన్లలో కొద్దిపాటి తేడాలు ఉన్నా వీటి రూపకల్పనలో సూత్రం ఒక్కటే. పైన కింద ఎముకకు అంటిపెట్టుకుని ఉండే భాగాన్ని ఒక రకమైన స్టీలుతో తయారు చేస్తారు. పరికరాల రెండింటి మధ్య మెత్తటి కదలికల కోసం హై డెన్సిటీ పాలీఎథిలీన్ అనే రకం ప్లాస్టిక్ ఉంటుంది. మోకాలు చిప్పని కూడా మార్చాల్సి వస్తే ప్లాస్టిక్తో చేసిన పదార్థాలనే ఉపయోగిస్తారు. పూర్తిగా అరిగిపోయిన కాళ్ళు 60 సంవత్సరాలు దాటాయి, నడవలేకపోతున్నారు. ఇలాంటప్పుడు ఈ మోకాళ్ళ మార్పిడి తప్ప ఇంకో అదర్ పరిష్కార మార్గాలు ఇటుకుండవు. ఈ రోజుల్లో ఉన్నటువంటి టెక్నాలజీ కానీ ఎక్స్పర్టైజ్ మనం తీసుకుంటే కీళ్ళ మార్పిడి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటున్నామంటే యూజువల్గా ఈ ఆపరేషన్ ఒక గంటన్నర ఆపరేషను, తర్వాత పేషెంట్ 3 నుంచి 4 రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది. రెండవ రోజు అంటే ఇప్పుడు ఈ రోజు ఆపరేషన్ చేస్తే తర్వాత రోజు నుంచి నడవగలుగుతారు, వారి బాత్రూమ్ కూడా వెళ్ళగలుగుతారు. ఇందులో ఇంప్లాంట్స్ విషయాన్ని తీసుకుంటే ఈ కీళ్ళ మార్పిడిని మనము పార్షియల్ నీ రీప్లేస్మెంటు, టోటల్ నీ రీప్లేస్మెంట్ అని 2 రకాలను మనం తీసుకోవచ్చు. పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటే మనకి ఒకవైపు ఈ జాయింట్ అనేది ఇది ఫీమర్ అంటే తొడ ఎముక కింద భాగం, ఇది కాలి ఎముక పై భాగం. తొడ ఎముక కింద భాగంలో కార్టిలేజ్ ఒకే వైపు అంటే లోపల భాగంలో యూజువల్గా మోకాలుకి ఉన్నటువంటి ఇలా వంగిపోతుంది, లోపల భాగం తొందరగా అరిగిపోతూ ఉంటుంది. అటువంటి వాటికి పార్షియల్ నీ అంటే కొంత భాగం మాత్రమే మార్చొచ్చు, పూర్తిగా జాయింట్ని మార్చొచ్చు. పూర్తిగా అంటే తొడ ఎముక కింద భాగము, కాలి ఎముక పై భాగం పూర్తిగా మార్చొచ్చు. పట్టెల్ అంటే నీ క్యాప్ని కూడా. దాన్ని టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటాం. దీన్ని పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అంటే ఎక్కడ అరిగిందో ఆ ప్రదేశాన్ని మాత్రమే మార్చడం. ఇన్సిషన్ కూడా పెద్దగా ఉండదు కనుక చక్కగా చేసుకుంటే ఇది ఎక్స్పర్టైజ్ ఉండాలి. కానీ ఇది చేసుకుంటే కనుక పేషెంట్స్కి పెయిన్ ఇమ్మీడియట్ సర్జరీ కానీ తర్వాత కానీ న్యాచురల్ ఫీల్ ఉండి నొప్పి లేకుండా చక్కగా నడవగలుగుతుంటారు. అంటే ఇందులో మార్చిన పదార్థాన్ని మీరు చూస్తే తొడ ఎముక కింద భాగంలో ఇంత చిన్నటువంటి ఇంప్లాంట్ మాత్రమే వాడుతున్నాం. అదే టోటల్ నీ రీప్లేస్మెంట్ అనుకుంటూ తీసుకుంటే మొత్తం రీప్లేస్మెంట్ అంతే తొడ ఎముక కింద భాగంలో ఉన్నటువంటి సర్ఫేస్ అంతా కూడా మార్చడం జరుగుతుంది. అంటే ఈ రీప్లేస్మెంట్ అంటే మొత్తం కాళ్ళను అంతా తీసివేయటం కాదండి. రీప్లేస్మెంట్ అంటే ఈ ఎముక చివరి భాగంలో అరిగిపోయిన దాన్ని మాత్రమే మనం రీప్లేస్ చేస్తూ ఉంటాం. ఇది తొడ ఎముక కింద భాగంలో అమర్చినది. ఇది ఈ తొడ ఎముక కింద భాగంలో ఉన్నటువంటి బోన్ని మనము డిఫరెంట్ కట్స్ ఇలా చేసి ఇది తొడ ఎముక కింద భాగంలో ఇది ఈ ఇంప్లాంట్ని అమరుస్తాం. అదే కాలి ఎముక పై భాగంలో ఉన్నటువంటి కార్టిలేజ్ పాడైన పోర్షన్ని మనం తీసి ఒక అలైన్మెంట్ ప్రకారం కట్ చేసి ఈ కాలి ఎముక పై భాగంలో ఉన్నటువంటి ఇలాంటి కాంపోనెంట్ టిబియల్ కాంపోనెంట్ అంటాం, ఇది వాడతాం. ఈ మధ్యలో ఉన్నట్టు దాన్ని పాలీఇథిలీన్ అంటాం. ఈ పాలీఇథిలీన్ ఇలా పెట్టి ఈ అలైన్మెంట్లోని బ్యాలెన్స్డ్గా ఈ సర్జరీ చేసినప్పుడు తొడ ఎముక కాలి ఎముక మీద ఇలా కదులుతూ ఉంటుంది. ఈ మెటల్ ఆన్ పాలీ బేరింగ్ అనేది ఉండటం వల్ల మరి మీకు రాపిడి లేదు కనుక ఈ సర్ఫేస్ మనకు నొప్పి లేకుండా జరుగుతుంది. ఇది రీప్లేస్మెంట్ అంటే. దాదాపు 20 సంవత్సరాలు పనిచేస్తుంది, ఏమాత్రం ఇబ్బంది లేకుండా, అస్సలు పెయిన్ లేకుండా కూడా ఉంటుంది. సో మనకు కావాల్సింది ఏంటి? పెయిన్ రిలీఫ్ ఉండాలి, ఎక్కువ కాలం అది మన్నికగా ఉండాలి. సో ఈ లాంగివిటీని, ఈ పెయిన్లెస్ లైఫ్ని ఇవ్వడం కోసం మాత్రమే ఈ టెక్నాలజీ మనకు అవసరం. ఈ రోబోటిక్ టెక్నాలజీతో ఈ సర్జరీస్ ఈ కీళ్ళ మార్పిడి చేయటం వల్ల మనము కంప్లీట్ పెయిన్ రిలీఫ్ ఇవ్వగలుగుతున్నాము. 20 ఇయర్స్ వరకు దాదాపు ఈ ఇంప్లాంట్ సర్వైవల్ అంటే లాంగివిటీ ఆఫ్ ది ఇంప్లాంట్ ఇవ్వగలుగుతున్నాం. మోకీలు మార్పిడి సర్జరీ చేయించుకున్నాక సాధారణంగా కనిపించే సమస్యలు ఎలా ఉంటాయి? ఒకవేళ ఆపరేషన్ విఫలమైతే పరిస్థితి ఏంటి? రెండోసారి మళ్లీ కీలు మార్పిడి చేయించుకోవచ్చా? సర్జరీ విఫలమైన పరిస్థితుల్లో మన ముందు ఉన్న ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలేంటి? మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మోకీలు మార్పిడి శస్త్రచికిత్స జరిగిన 2వ రోజు నుంచే నడవగలుగుతారు. గాయం వల్ల కొంత నొప్పి ఉంటుంది,
కాబట్టి మొదట్లో వాకర్ సాయంతో నడవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫిజియోథెరపిస్ట్ ఎలా నడవాలో, ఎలా మోకాలిని వంచాలో నేర్పిస్తారు. 2 వారాల తర్వాత కర్ర సాయంతో, నెల తర్వాత ఎలాంటి ఆధారం లేకుండా నడవచ్చు. మోకీలు మార్పిడి చేయించుకున్న తర్వాత పేషెంట్లలో కొన్ని సందేహాలు కనిపిస్తుంటాయి. కృత్రిమ కీలు మన్నిక ఎలా ఉంటుంది, ఎన్నేళ్లు పనిచేస్తుంది, కింద కూర్చోవచ్చా, మెట్లెక్కవచ్చా, జీవనశైలిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ సందేహాలే. ఈ మోకాళ్ళ మార్పిడిలో మనము నార్మల్గా వాడేది, ఎక్కువ సందర్భాల్లో వాడేది ఈ తొడ ఎముక కింద భాగంలో ఉన్నటువంటి దీన్ని కోబాల్ట్ క్రోమ్తో తయారవుతూ ఉంటుంది. ఈ పై భాగంలో కాలి ఎముక పై భాగంలో ఉన్న టిబియల్ కాంపోనెంట్ టైటానియంతోని, ఇది మధ్యలో ఉన్నది పాలీఇథిలీన్తో తయారవుతుంది, ప్లాస్టిక్ది ఉంటుంది అది. సో ఇది మన కదిలే పదార్థంలో మెటల్ ఆన్ పాలీ, ఇలాగా కోబాల్ట్ క్రోమ్ ఆన్ పాలీఇథిలీన్ మీద కదులుతూ ఉంటుంది. ఇది కన్వెన్షనల్గా నార్మల్గా జనరల్గా ఎక్కువ సందర్భాల్లో చేసే మోకాళ్ళ మార్పిడిలో వాడే మెటీరియల్. అదే ఇంకా అడ్వాన్స్డ్గా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త మెటీరియల్స్ ఏంటంటే, ఇది గోల్డ్ని అంటాం. ఇది జిర్కోనియంతో తయారై ఉంటుంది. జిర్కోనియం మెటీరియల్తో తయారై ఉండటం వల్ల దీన్ని ఈ లుక్ చూడటానికి ఇది గోల్డ్తో తయారైనట్టు ఉంటుంది అనమాట. జిర్కోనియం మధ్యలో పాలీథిలిన్ సేమ్ వాడినప్పటికీ పాలీథిలిన్లో కూడా విటమిన్ ఈ ఇంపిగ్నేటెడ్ పాలీథిలిన్స్ అని ఉండటం వల్ల అవి ఎక్కువ మన్నిక అరగకుండా కూడా ఉంటాయి అన్నమాట. ఈ గోల్డ్నీస్ వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది మనకు మెటల్ కొన్నిసార్లు పడదు. అంటే మెటల్ ఎలర్జీ ఉన్న పేషెంట్స్ వాటిల్లోని ఈ గోల్డ్ని వాడటం వల్ల యాంటీ ఎలర్జిక్ నీ కింద కూడా దీన్ని వాడుకోవచ్చు. అదేవిధంగా కొంత మన్నిక అంటే ఇది అరుగుదల కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. జిర్కోనియం అండ్ పాలీ అంటే స్మూత్ సర్ఫేస్ బెటర్గా ఉండటం వల్ల కోబాల్ట్ క్రోమ్ కంటే ఇది కొంతవరకు బెటర్ ఇంప్లాంట్ అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇది గోల్డ్ నీ అయితే ఇది బ్లాక్ నీ అంటాం. బ్లాక్ నీ అంటే ఇది ఆక్సీనియం నీ అంటాం. ఇది బ్లాక్గా కనిపిస్తుంది అనమాట. ఇది బ్లాక్గా ఉండడం అనేది ఇది మీరు చూసుంటే తొడ ఎముక కింద భాగంలో వాడేది ఇది ఆక్సీనియంతో తయారైనటువంటి మెటీరియల్. ఈ కింద భాగము కాలి ఎముక పై భాగంలో ఉన్నటువంటి టిబియల్ కాంపోనెంట్ మధ్యలో పాలీథిలిన్. ఇది బ్లాక్గా కనబడటం కారణం ఆక్సిడైజ్డ్ ఇది మనము ఆక్సీనియంతో తయారైనటువంటి మెటీరియల్తో వాడుతూ ఉంటాం. ఇటువంటి ఈ ఇంప్లాంట్ మెటీరియల్లో కూడా ఈ డిఫరెంట్ డిజైన్స్తో పాటు ఈ మెటీరియల్ మెటలర్జిక్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉండటం వల్ల పేషెంట్కి ఒక 60 సంవత్సరాలకు మనం ఈ ఆపరేషన్ చేస్తే మనం ఆయన లైఫ్ కంటే ఎక్కువ కాలము ఇది పనిచేసే విధంగా మనం ఆలోచించాలి. కనుక ఈ టెక్నిక్ అంటే ఎక్స్పర్టైజ్ డాక్టర్, టెక్నిక్ అండ్ టెక్నాలజీ, మనకు కావలసినటువంటి రోబోటిక్ లాంటి టెక్నాలజీసు, బెస్ట్ ఇంప్లాంట్స్, ఈ 3 కాంబినేషన్లో డాక్టరు, టెక్నాలజీ, ఇంప్లాంట్ 3 కాంబినేషన్లో కూడా మనం ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఈ దీంతో 100% రిజల్ట్ మనం తెచ్చుకోగలుగుతాం. కృత్రిమ మోకీలు మార్పిడి ఆపరేషన్ అనేది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అనే చెప్పాలి. విదేశీ పరికరాలను ఉపయోగించి అనుభవజ్ఞులైన నిపుణులు చేస్తే ఒక్కో మోకాలి కీలు మార్పిడికి దాదాపు 1,50,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. ఇంత ఖరీదుతో కూడుకున్నదైన మోకాలి నొప్పులతో బాధపడే వారికి ఈ శస్త్రచికిత్స పునర్జన్మనే చెప్పచ్చు. అయితే ఇంత డబ్బు ఖర్చు పెట్టి మోకీలు మార్పిడి చేయించుకున్న తర్వాత ఒకవేళ సర్జరీ విఫలమైతే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలా? మన ముందు ఎలాంటి ప్రత్యామ్నాయ పరిష్కారాలు ఉన్నాయి? చిన్న చిన్న కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఆపరేషన్ నిమిత్తం జరిగేటువంటి మత్తు ఇచ్చేటప్పుడు ఇష్యూ ఉండవచ్చు. అంటే మత్తు రిలేటెడ్ కాంప్లికేషన్ తీసుకోవచ్చు. అదేవిధంగా మోకాళ్ళ వరకు వస్తే కనుక ఫస్ట్ సెకండ్ డేలో సమ్టైమ్స్ డీవీటీ అంటాం. అంటే వెయిన్లో రక్తనాళంలో క్లాట్ అవ్వటం వల్ల ఆ క్లాట్ డిస్లాడ్జ్ అయ్యి పల్మనరీ అంటే లంగ్స్లోకి వెళ్ళి పల్మనరీ ఎంబోలిజము అండ్ ఆయాస్మా లాంటి వచ్చే అవకాశాలు కూడా ఒక్కోసారి ఉంటుంది. దాన్ని డీవీటీ అంటాం, డీప్ వెయినస్ థ్రాంబోసిస్ అంటాం. అదేవిధంగా ఇంకా కొంతకాలం అంటే ఫస్ట్ 10 డేస్లో కొన్నిసార్లు ఎర్లీ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఆ ఇన్ఫెక్షన్ కానీ తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత కూడా ఒక్కోసారి లేట్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. ప్రివెంటివ్ మెజర్స్ తీసుకుంటే ఇవేవి కూడా రావు అని చెప్పొచ్చు. కీళ్ళ మార్పిడి తర్వాత రీహాబిలిటేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. రీహాబిలిటేషన్ అంటే ఫిజియోథెరపీ చాలా ఇంపార్టెంట్. చాలామంది చాలా భయపడుతూ ఉంటారు, కానీ ఎక్కువగా ఆపరేషన్ ముందు నుంచే మనం ఈ అలవాటు చేస్తే కనుక ఈ ఎక్సర్సైజ్లు అవన్నీ కూడా మనము అంటే ప్రీ ఆపరేటివ్ ప్రిపరేషన్లోనే ఫిజియోథెరపీ కూడా ఒక కాంపోనెంట్గా పెడతాయి. కనుక ఆపరేషన్ తర్వాత కూడా ఇవి ఈజీగానే చేయగలుగుతారు. అంత భయపడాల్సిందేం లేదు. 2వ రోజు నుంచే నడవగలుగుతారు. కనుక పేషెంట్ బెడ్ రిడెన్ అయ్యే అవకాశమే లేదు.
చక్కగా నడవచ్చు, అన్నీ చేయొచ్చు. అయితే కింద కూర్చోవటం అనేది ఆపరేషన్ తర్వాత పూర్తిగా హైఫ్లెక్స్ నీ అని ఇప్పుడు ఉన్నటువంటి నీస్తో పూర్తిగా, అంటే ఇంతవరకు మనం ఇటువంటి మోకాల్ని ఇంత 90 to 100 degrees ఇంతకు ముందు పడిచి ఇప్పుడు 120-130 degrees వరకు కూడా ఫోల్డ్ చేయగలుగుతున్నాం. అలా అని కింద కూర్చోవటం వల్ల ఎడ్జ్ బేరింగ్ వచ్చి తొందరగా పాడవడం జరుగుతుంది ఇంప్లాంట్. అందువల్ల ఆపరేషన్ తర్వాత కింద కూర్చోకపోవడమే మంచిదని నా ఉద్దేశం. మెట్లు ఎక్కడము చెయ్యొచ్చు, నడవచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, ఇట్లాంటివన్నీ కూడా నార్మల్గా చేసుకోవచ్చు ఆపరేషన్ తర్వాత కూడా. బట్ కింద కూర్చోవటం అనేది అంత మంచి పద్ధతి కాదు, మంచిది కాదు కూడా. వయసుతో పాటు వచ్చే మోకాళ్ళ నొప్పుల్ని నివారించుకునేందుకు బరువు విషయంలో ముందు నుంచే జాగ్రత్త పడాలి. ఎముకల్లో తగినంత కాల్షియం కోసం పాలు, పాల ఉత్పత్తుల్ని నిత్యం తీసుకోవాలి. అవసరమైతే కాల్షియం సప్లిమెంట్లను వాడాలి. ఎముకలకు పుష్టినిచ్చే విటమిన్ డి కోసం ప్రతిరోజు కాసేపైనా ఎండకు కూర్చోవాలి. స్విమ్మింగ్, సైక్లింగ్, నడకను ఒక అలవాటుగా మార్చుకోవాలి. మోకీళ్ల నుంచి నీరు తీయించుకోవటం, స్టెరాయిడ్ ఇంజెక్షన్లను తీసుకోవటం వంటి ప్రయత్నాలు చేయకూడదు. అలాగే పదే పదే పెయిన్ కిల్లర్లు వాడటము మంచిది కాదు. ఈ జాగ్రత్తలు మోకాళ్ల నొప్పులను చాలా వరకు నివారిస్తాయి. మలివయసు జీవనాన్ని దుర్భరంగా మార్చే మొండి మోకీళ్ల నొప్పులకు తొలి దశల్లో అయితే చక్కటి మందులు ఇవాళ అందుబాటులో ఉన్నాయి. మోకీళ్లు బాగా అరిగిపోయినప్పుడు చివరి పరిష్కారంగా కీలు మార్పిడి సర్జరీ చేయించుకోవటం అన్ని విధాల మేలు. మోకీళ్ల మార్పిడి చేయించుకోవటం ద్వారా పోటెత్తే మోకాళ్ల నొప్పుల బెడదను శాశ్వతంగా వదిలించుకోవచ్చు. తిరిగి రేపటి సుఖీభవలో మళ్లీ కలుసుకుందాం. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.